హాయ్ బిగ్ బాస్, ఐఎమ్ జీవన్ ఫ్రమ్ శ్రీకాకుళం. మా ఇంట్లో నేనే బాస్, మా ఆవిడ లేనప్పుడు. మా ఆవిడ బిగ్ బాస్కి పెద్ద ఫ్యాన్. తను ఏమన్నదంటే, ఇప్పుడు కామన్ మ్యాన్ కూడా అప్లై చేసుకోవచ్చు, నువ్వు కూడా అప్లై చేయొచ్చు కదా అని అన్నది. నన్ను ఎవడు సెలెక్ట్ చేస్తాడే, ఎందుకు టైం వేస్ట్ అన్న. తను ఏమన్నదంటే, ఏ పొట్టలో ఏ పాము ఉందో ట్రై చేస్తే పోలా అన్నది. సరే, ఒక రాయేద్దామని చెప్పి ఇట్లా మీ ముందుకు వచ్చా. నా గురించి చెప్పాలంటే, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను కామన్ మ్యాన్నే. బట్ నేనేంటంటే ఏదైనా కామన్గా కాకుండా ఏదైనా కొంచెం కొత్తగా ట్రై చేయాలని ఆరాటపడుతూ ఉంటాను ప్రతిసారి. సో బేసికలీ నేను బీటెక్ చేశా. బట్ బీటెక్ అయిన తర్వాత నేను యానిమేషన్ ఇండస్ట్రీకి వైపు వెళ్ళాను. సో అందులో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి లాస్ట్ 10 years నుంచి అందులోనే వర్క్ చేస్తున్నా. సో మేము రీసెంట్లీ గుంపులో గోవిందా అనే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. నా వైఫ్తో కలిసి కామెడీ రీల్స్, మీమ్స్ గట్రా చేస్తున్నాం. సో దట్స్ ఆల్ అబౌట్ మీ. బిగ్ బాస్ గురించి చెప్పాలంటే, నాకు బిగ్ బాస్ గురించి పెద్దగా తెలియదు. మొన్న కరోనా టైంలో ఒక 2 months లాక్డౌన్ టైం అప్పుడు ఆఫీస్ లేక ఇంట్లో స్టక్ అయినప్పుడు మా వైఫ్ ఏంటంటే రోజు బిగ్ బాస్ పెట్టేసేది ఆ టైం. సో ఇంకా తప్పక అప్పుడు చూడాల్సి వచ్చేది బిగ్ బాస్. అప్పుడు చూసినప్పుడు నాకేమనిపించిందంటే, మా వైఫ్ అయితే పక్కింట్లో ఏదైనా గొడవ పెడితే ఇలా చెవు పెట్టి ఏంటి గొడవ పడుతున్నారు ఏంటి అని ఆరాట పడుతూ ఉంటుంది. సో అట్లాంటి ఆ టైపు కంటెంట్ విపరీతంగా ఎక్కువ ఉండేవి. గొడవలు తెగ చూసిన గొడవలే ఉండేవి. నాకైతే ఏమని అర్థం కాలే అసలు ఏంటి ఇలా ఉందని. సో నాకేంటంటే కొంచెం పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ కోరుకుంటూ ఉంటాం. సో అప్పుడు నాకు అంతేం కనెక్ట్ అవ్వలేదు. లేటర్ అట్లాగా గ్రాడ్యువల్లీ చూస్తూ ఉండగా ఓకే, ఇది చెప్పినంత ఈజీ కాదు, అందులో ఉండడం చాలా కష్టం. మేబీ వాళ్ళు ఇచ్చే టాస్క్ల వల్ల దీనివల్ల సో అట్లా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ ఏ గేమ్, అంత ఈజీ కాదు ఆడడం. సో ఇట్స్ ఏ మైండ్ గేమ్. ఏంటంటే అందులో ఉన్నప్పుడు మనం అందరితోని బాగానే ఉంటాం, కానీ అందులో ఎవరినో ఒకరు ఎలిమినేట్ చేయాలి అన్నప్పుడు ఇట్స్ ఆల్ మైండ్ గేమ్. అప్పుడు ఏం చేస్తాం అనేది అది ఎలా ఆడాడు అని బట్టే ఉంటుంది. సో అది ఆడడం చాలా కష్టం. అండ్ నాలాంటి పర్సన్ ఆడడం ఇంకా కష్టం. ఎందుకంటే నేను బేసికల్లీ ఒక ఓపెన్ బుక్ టైప్. నేను ఏది దాచుకోలేను, ప్రతిదీ ఓపెన్గా చెప్పేస్తూ ఉంటా. సో ఆ టైపు క్యారెక్టర్ నేను. అలాంటి అట్మాస్ఫియర్లో ఎలా సర్వైవ్ అవ్వగలను అని ఒక డౌట్. బట్ ఐ వాంట్ టు టెస్ట్ మై సెల్ఫ్. ఎట్లా నేను ఎంత మెంటల్లీ స్ట్రాంగ్గా చెక్ చేసుకోవాలనుకుంటున్నాను అది. సో ఆన్ ఏ ఫన్ ఇయర్ నోటు ఇంకొకటి ఏంటంటే, సో ఒకవేళ మనం సెలెక్ట్ అయితే ఒక 3 months హ్యాపీగా ఈ ఫ్యామిలీ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా అక్కడ ఉండొచ్చు. మా ఆవిడ టెన్షన్ ఏమి ఉండదు. సో ఇంట్లోని ఎట్లానూ టాస్క్లు ఏవో వంటలు తోమడాలంటే టాస్క్లు చేస్తూనే ఉన్నాం. దాని మీద ఆ టాస్క్లు కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. సో ఇట్స్ జస్ట్ కిడింగ్. సో ఫైనల్లీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. మన కాన్ఫిడెన్స్ లెవెల్ అట్లుంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. బిగ్ బాస్ టీంకి, ప్రేక్షకులందరికీ నా పేరు అనురాధ. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. నాది ఒక చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన నా కళలు మాత్రం చాలా పెద్దవి. నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న. ఆర్థికంగా కానీ మేము చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ని నేను ఫేస్ చేస్తూ ఇప్పటి వరకు ఉన్నాను. ఇంకోటి, బిగ్ బాస్ టీం అనేది నాకు వెళ్ళాలని నాకు ఈ 9 సీజన్లు చూసిన నుంచి చాలా కోరికగా ఉంది. ప్రతిసారి ఒక్కొక్క సీజన్ అనేది కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు ఈ 9 సీజన్లు ఏ సీజన్ కూడా మిస్ అవ్వకుండా చూశాను. అలానే వాళ్ళలో ఉండే ఒక రిలేషన్షిప్ కానీ ఒకరికొకరు బయట తెలియకపోయినా ఆ హౌస్లో 30 days ఉన్నా ఒకరికొకరు వాళ్ళ మధ్య రిలేషన్షిప్ కానీ ఎమోషన్స్ కానీ వాళ్ళు ఆడే ఆట తీరు కానీ వాళ్ళు ఆ టాస్కుల్లో వాళ్ళు 100% ఎఫెక్ట్ అనేది ప్రాణం పెట్టి ఆడుతూ ఉంటే మనలో కూడా ఆ కసి అనేది మనం ఆడాలి అని మనకంటూ ఒక ఫీల్ కూడా కలుగుతుంది. అందుకే నాకు బిగ్ బాస్ టీంకి వెళ్ళాలని చాలా ఆశగా ఉంది. ఇంకొకటి, బిగ్ బాస్ నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, దేనికి మనం తల వంచకూడదు, 100% అనేది మన ఎఫెక్ట్ ఇవ్వాలి. అట్లాగే మనం డోంట్ గివ్ అప్ అనేది ఇవ్వకుండా ఒక సమస్య వచ్చినా దాన్ని మనం ఎలాగా సాల్వ్ చేయాలనేది మనం ఒక స్టాండర్డ్గా ఫిక్స్ అయిపోయి ఉంటాము. అది బిగ్ బాస్ నుంచి నేను చూసిన ఈ 9 సీజన్లో అన్ని కలిపి చాలా బాగా నచ్చాయి. నేను నేర్చుకుంది కూడా చాలా ఎక్కువ. ఒక బిగ్ బాస్ అనేది షోకి వెళ్ళినంత మాత్రాన
ఇప్పుడు కామన్ మ్యాన్ అనే చిన్న చూపు అనేది ఎవరు చూడరు. సెలబ్రిటీలనే కాదు, కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చినందుకు బిగ్ బాస్ టీమ్ కి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక సాధారణ అమ్మాయి వెళ్ళి ఒక బిగ్ బాస్ టీమ్ లో నిజాయితీగా గౌరవంగా తనకంటూ ఒక చోటుని ఏర్పరచుకున్నప్పుడు ప్రేక్షకులందరూ చూసి ఒక కామన్ మ్యాన్ ఒక అమ్మాయి వెళ్ళి చూడండి ఆడుతుంది అని గర్వంగా, అలాగే నా కుటుంబం కూడా బిగ్ బాస్ టీమ్ లో నన్ను చూసి ఒక గర్వంగా ఫీల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. అలానే బిగ్ బాస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. కాకపోతే ఆ ఛాన్స్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందని నేను చెప్పను, కానీ ఈ కామన్ మ్యాన్గా కూడా ఒక ఛాన్స్ ఇచ్చినందుకు బిగ్ బాస్ టీంకి ఇంకొకసారి నేను చాలా అభినందనలు తెలియపరుచుతున్నాను. ఒక సాధారణ అనురాధని ఒక అసాధారణ అనురాధిగా మార్చి ఒక అవకాశం మీరు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు మీ అనురాధ ఫ్రమ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to Gumpulo Govinda.